అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. నేను ఈరోజైతే గోంగూర మటన్ చేస్తున్నానండి కడప స్టైల్లో. చాలా స్పైసీగా ఉంటుంది. దానికి ఒక పెద్ద కట్ట గోంగూర, ఒక 25 పచ్చిమిర్చి తీసుకున్నాను. చాలా స్పైసీగా ఉందండి. ఇది కారం మీకు తగ్గట్టుగా తీసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు అండి. నేను ఒక 50 గ్రామ్స్ వరకు మటన్ వేస్తున్నానండి. 2 టమాటాలండి, హోల్ గరం మసాలా, ఆనియన్స్ అండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 50 గ్రామే వేస్తున్నానండి నేను మంచి మటన్. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ పెట్టానండి, ఆయిల్ వేడి అయిపోయింది. హోల్ గరం మసాలా అంతా వేసాను దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసేయాలండి. మీడియం పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి మంట. మనకు ఆనియన్స్ అనేది బ్రౌన్ కావాల్సిన అవసరం లేదండి, ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి. హైలో పెట్టుకోవద్దండి, సిమ్ టు మీడియం టు లోలో పెట్టుకోండి. నేను కల్లుప్పు ఎక్కువ వాడతానండి, ఎందుకంటే అదే హెల్తీ కాబట్టి నేను కల్లుప్పు వాడతాను. మనము ఆనియన్స్లో ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయని, మగ్గుతాయి తొందరగా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసి చూడండి ఒకసారి. కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి, ఎక్కువ కావాలా తక్కువ కావాలా అది మీ టేస్ట్ బట్టి అండి. నేను మటన్ వేస్తున్నానండి. బోన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంతోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పసుపు వేసి. మటన్ కూడా కొంచెం కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే బోన్స్ యూజ్ చేస్తున్నాను దీనికి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బగారా రైస్ కానీ, బిర్యానీకి కానీ, వైట్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి, హైలో పెట్టుకోవద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి, మీకు కారం తగ్గట్టు చూసి వేసుకోండి పచ్చిమిర్చి అనేది. టమాటాలు కూడా వేస్తున్నానండి, ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను. మొత్తం కలిసిపోయేటట్టుగా మనం వేయించుకోవాలండి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి బాగా. ఇప్పుడు గోంగూర ఉంది కదండి, మనం నీట్గా వాష్ చేసుకునేది మొత్తం పెద్ద కట్ట అండి. మొత్తం కట్ట మొత్తం పెట్టేయాలండి, బాగా నీట్గా కడుక్కోండి. ఎందుకంటే మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం ఉప్పు వేసి నానబెట్టామంటే ఒక 5 మినిట్స్ మనకు దీంట్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా అవన్నీ కూడా వెళ్ళిపోతుందండి. చాలా నీట్గా వాష్ అయిపోతుంది. 2-3 సార్లు యూజ్ చేయండి. గోంగూర వెళ్తుందంటే ఇంకా ఆబ్వియస్లీ కొత్తిమీర వేయాల్సిందే. చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా. గోంగూరతో మొత్తం వేసేసుకోవాలండి. 4 విజిల్ వస్తే చాలండి, ఎక్కువ విజిల్ పెట్టాల్సిన కూడా అవసరం లేదు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి, అంతే. హాఫ్ గ్లాస్ చాలండి. దానిలో ఆకుకూర కదండి, వాటర్ రిలీజ్ అవుతుంది దాంట్లోనే. ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే చాలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఉడికిపోయింది. నేను వాటర్ కొంచెం ఉంటే సపరేట్ చేశాను. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా ఎనుపుకోవాలండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో, ఎంత బాగుందో. తిన్నారంటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుందండి. మొత్తం మన బిర్యానీ కానీ, బగారా రైస్ కానీ, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్నం దీంతోనే లేసేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది గోంగూర అంటే, పుల్ల పుల్లగా, కారం కారంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.